గోధుమలేమో భద్రం చేస్తాడంట. ఈ పొట్టును చూశారు, దీనినేమో కాలుస్తానని చెప్తున్నాడు. అంటే కాలుస్తాను అంటే ఎవరిని కాలుస్తాడు? పొట్టినేనా కాల్చేది? ఎవరిని? మారు మనసు ఎవరికైతే ఉండదో, ఎవరైతే క్రీస్తును అంగీకరించారో, ఎవరైతే తృణీకరించబడేటువంటి స్థితిని కలిగి ఉంటారో వారిని ఏం చేస్తాడంట? ఆరని అగ్నితో పొట్టును కాల్చివేస్తాడు. ఆరని అగ్ని అంటే ఎప్పుడు రగులుతానే ఉంటుందని అర్థం, అంతేనా? ఈ ఆరని అగ్ని దేన్ని సూచిస్తుందంటే బాధాకరమైనటువంటి స్థితిని జ్ఞాపకం చేస్తుంది. ఈ బాధాకరమైనటువంటి స్థితి మనకెప్పుడు వస్తుందంటే, ఏదైనాను అస్వస్థత ఉన్నప్పుడు నేను ఈ బాధ భరించలేకపోతున్నాను అంటాం మనం. ఒక్కరోజు ఒక గంటకే నీవు ఈ బాధ భరించలేకపోతే యుగ యుగాలు దానిలో కాలాల్సి వస్తుంది. దాని పరిస్థితి ఏంటి అని జ్ఞాపకం చేస్తాడు ఏదైనా శ్రమ పెట్టి మనకి. గమనిస్తున్నారా? ఏదైనా కాలిపోతున్నటువంటి వ్యక్తిని చూడండి, ఆ వ్యక్తి ఆర్తనాదాలు అంత ఉండదు. ఆ వ్యక్తి ఈ ఒకరోజు 2 రోజులు ఇంత శ్రమ పడితే ఆరనగ్నితో కాలుస్తుంటాయినా, కానీ ఆ శ్రమ ఎంత ఘోరంగా ఉంటుంది అని ఇమాజిన్ చేసుకోవాలి. ఇవి అది చెప్తున్నటువంటి సందర్భం. కనీసం దానికి లక్ష్య పెట్టాలి కదా. ఇదే నా మీద కనికరం లేదంటే అస్సలు కనికరం చూపించడని చెప్తున్నాడు అక్కడ. ఇక్కడే మనం ఏం చేస్తున్నాం? నా మీద కనికరం చూపించలేదు అంటే ఈ కనికరం చూపించాడు కాబట్టి స్వస్థతను అనుగ్రహిస్తున్నాడు, మరలా పునరుత్థానం కావాలనేటువంటి ఆశీర్వాదం మనకి ఇస్తున్నాడు. కానీ దాని దూరం చేసుకుంటే ఏమంటున్నావు? నా మీద కనికరం చూపించలేదు ఆయన. ఈ బాధని ఎంతకాలం భరించాలంటే నీకు నిర్ణయించబడినటువంటి కాలం వరకు ఒకవేళ నీవు బాధ భరించాలి, కానీ దాని తర్వాత ఉంది. నువ్వు ఇదే భరించలేకపోతే నువ్వు మార్పు చెందు. ఈ స్థితే నువ్వు జ్ఞాపకం చేసుకుంటే మార్పు చెందు. ఈ భయంకరమైనటువంటి పరిస్థితిలో నేను ఉండకూడదని మార్పు చెందు అని స్వార్థను ప్రకటిస్తున్నాడు యోహాను గారు. ఈ చెప్తున్నటువంటి మాటలు 1 రోజు 2 రోజులు చెప్తున్నటువంటి సందర్భాలు కాదు, చాలా రోజులు చెప్పాడు. చాలా మందికి ఇదే చెప్తూ ఉన్నాడు. లేఖనాలు చాలా పరిశీలన చేసేమి చెప్పట్లా, 2 మాటలు చెప్పుకొని వెళ్ళిపోతున్నాడు. అర్థమైందండి? ఓకు ఎడతెగగా వాక్యం ఇలా ఉంది, వాక్యం అలా ఉంది, మారు మనసు పొందండి అని చెప్పట్లా. ఏం చెప్తున్నాడు? యేషయా వాక్యము తన హృదయంలో భద్రం చేసుకుని ఒకే వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇదేంటి? ఇదేం చెప్తే ఎవరు మారుతారు? అంతేనా?